హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రెస్టారెంట్ స్టైల్లో మునక్కాయ మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది బగారా రైస్, రోటీ, పూరి, వైట్ రైస్లోకి చాలా బాగుంటుంది. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ పై ఒక మూకుడు పెట్టుకొని అందులోకి కొద్దిగా పల్లీలు వేసుకొని 2 టేబుల్ స్పూన్ పల్లీలు, అవి కొద్దిగా వేగాక నువ్వులు యాడ్ చేసుకోండి. నువ్వులు కూడా ఫ్రై అయ్యాక ఇవి ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. పల్లీలు 80% వేగాక నువ్వులు వేసుకోండి. అప్పుడు నువ్వులు త్వరగా వేగుతాయి కదా. ఇప్పుడు ఇందులోకి ఒక టమాటోని కట్ చేసి వేసుకోండి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను కూడా వేసుకోండి. ఉల్లిపాయ, టమాటా కొద్దిగా ఎక్కువైనా పర్వాలేదండి. హోల్ గరం మసాలా, ఇలాచీ, లవంగ, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, షాజీరా ఇవన్నీ వేసుకున్నాక 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ కొబ్బరి పొడి ఎక్కువ వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇప్పుడు అవన్నీ మిక్సీ పట్టుకున్నాక పక్కన పెట్టుకొని స్టవ్ పై ఒక బాండి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోండి. ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. మసాలా కర్రీస్లో ఆయిల్ ఎక్కువగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. పొట్టు తీసి కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ పీసెస్ని యాడ్ చేసుకోండి. ఇవి ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. అప్పుడు మునక్కాయ పచ్చివాసన అనేది రాదు, టేస్టీగా ఉంటుంది. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇవి ఒక బౌల్లోకి పక్కన తీసి పెట్టుకోండి. అదే ఆయిల్లోకి ఒక 2 పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ అండి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి. ఇవి ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యాక మీకు రుచికి తగినట్లు కారం యాడ్ చేసుకోండి. కారం ఆయిల్లో వేస్తే మంచి కలర్ వస్తుందండి. కర్రీకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కారం వేసినాక ఒక 1 మినిట్ ఫ్రై అవ్వగానే మనం మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా పేస్ట్ యాడ్ చేసుకోవాలి. కారం నల్లగా అవనివ్వద్దు. చింతపండు రసం 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. మీరు చింతపండు మిక్సీ పట్టుకునేటప్పుడు కూడా వేసుకోవచ్చు. నేనైతే మర్చిపోయానండి, అందుకని ఇప్పుడు యాడ్ చేశాను. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఇలా ఆయిల్ సైడ్లకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం పచ్చి టమాటో, ఆనియన్ వేసాం కదా, అది పచ్చిదనం పోయి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇందులో పోసుకోండి. తర్వాత ఇంకొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోండి. ఈ వాటర్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న మునక్కాయలు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ వాటర్కి తగినట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోండి. కొద్దిగా తగ్గించే వేసుకోండి, మునక్కాయలంతా పీల్చేస్తాయి సాల్ట్ని. ఇలా మరుగుతూ ఉంటుంది. ఒక 20 మినిట్స్ లేదా హాఫ్ అన్ అవర్ పడుతుందండి. ఇలా మరుగుతున్నప్పుడు కొద్దిగా కసూరి మేతిని కూడా యాడ్ చేసుకోండి. ఇలా దగ్గరికి అవుతుంది, చూసారా? ఆయిల్ సైడ్లకు వదలాలి మొత్తం. ఇలా ఆయిల్ రిలీజ్ అవుతున్నప్పుడు చివరగా కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మునక్కాయ మసాలా తయారైపోయినట్లే. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది బగారా రైస్ కాంబినేషన్లో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ముందుగా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.